అది ఫ్రెండ్షిప్ కన్నా బ్రదర్హుడ్ అనొచ్చు. ఈవెన్ మా అన్నయ్య ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. సో మా అన్నయ్యకి నాకు ఎలా ఉండదంటే బాండ్, నేను పెద్దగా మాట్లాడుకోం, బట్ నాకు ఏం కావాలన్నా మా అన్నయ్యని అడుగుతా. నా బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. మా అన్నయ్య వల్లే నేను ఈ ఇండస్ట్రీ సైడ్ రావడం, అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళినా ఎందుకంటే మా పేరెంట్స్ చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరియర్లో సెటిల్ అవ్వలేదు. మా అన్నయ్య కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి నాకు కొంచెం ఫ్రీడమ్ అనేది దొరికింది. లేదంటే నేను నాకు చాలా కష్టమయ్యేది. ఈవెన్ నన్ను బిగ్ బాస్ లోకి వెళ్ళమని అప్లై చేయమని కూడా మా అన్నయ్య. సో క్రెడిట్ గోస్ టు మా అన్నయ్య చెప్పాలి. సో నేను యాక్చువల్లీ గొంతు పట్టుకోలేదండి. నేను ఇలా అని అరే ఇలా సారీ, నేను ఏమంటున్నా అంటే మరి నరాలు ఎలా పొంగిపోతున్నాయి అన్నమాట. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, లైక్ కూల్ కామ్ డౌన్. అది ఏంటంటే వేరేగా పోర్ట్రే అయ్యింది, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే వాడికి తెలుసు. మీరు కట్ చేసుకుంటే ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మాకు కొన్ని మూమెంట్స్ ఉండే. కుకింగ్ లో కానీ వాడు ఏమన్నా అడిగినా వాడి కోసం చేసి పెట్టడం కానీ, లేకపోతే వాడు కూర్చొని బాధన్నా వెళ్ళి అదని ఆలోచించుకో అని నేను వాడిని కంఫర్ట్ చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళనే కాదు, నేను హౌస్ లో ఎవరు బాధపడినా వెళ్ళి మాట్లాడేవాడిని. ఈవెన్ నాకు అనుకుంటే నాకు చాలా మంది ఉండేది. బట్ నాదే అంత టెలికాస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళది కష్టం కదా. సో ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరి అన్ని విధాలుగా చూపించాలి. కొన్ని చూపిస్తారు, కొన్ని చూపించారు. ఈవెన్ గేమ్ కూడా అంతే, అది టెలికాస్ట్ అవ్వలేదని చాలా మంది చెప్పారు. లైక్ నా దృష్టి అని ఏం కాదు, కానీ ఈ 5గురిలో నా ఫేవరెట్ అంటే ఆబ్వియస్లీ చెప్పాక ఇమాన్యుల్ అందని నా ఫేవరెట్. లవ్ ఏం లేదు. లవ్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు. ఇప్పుడు మనుషులు నచ్చడం వేరు, లవ్ వేరు. ఇప్పుడు మనకి హీరోయిన్స్ నచ్చుతారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తే మనం సో నచ్చడం అంటే మనం మాట్లాడాలనిపిస్తుంది, ట్రావెల్ చేయాలనిపిస్తుంది. లవ్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్, ఇట్ టేక్స్ టైం, అంత ఈజీ కాదు. ఫర్ ఎవర్ అనే వర్డ్ ఇప్పుడు యూజ్ చేయొచ్చు, బట్ ఫర్ ఎవర్ అనేది వర్డ్స్ కన్నా యాక్షన్స్ లో చూపిస్తే బాగుంటది. అంటే ప్రెసెంట్ అయితే అసలు ఆ థాట్ లేదు నాకు తన మీద అండ్ తనకి నా మీద. బట్ వీ ఎంజాయ్ ఈచ్ అదర్ కంపెనీ మాట. అప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ లో మేల్స్ ఎలా ఉంటారో ఫీమేల్స్ అలానే. అట్ ది సేమ్ టైమ్ షీఈస్ వెరీ జెన్యూన్, ట్రాన్స్పరెంట్. ఐ లైక్ ద వే, లైక్ తన నన్ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుద్ది, అండ్ నేను ట్రీట్ చేసే విధానం తనకు కూడా నచ్చుద్ది. సో అట్లా వీ హ్యావ్ స్ట్రాంగ్ బాండ్. నా ఫేవరెట్ సాంగ్ అది. కట్ చేస్తే రీతుక్ కూడా ఆ సాంగ్ ఫేవరెట్. సో ఆబ్వియస్లీ ఇద్దరు ఫేవరెట్ సాంగ్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇష్టం అనేది కూడా ఉందని చెప్పే కదా. ఇప్పుడు సరదాగా మనం కొంతమందిని ఫ్రీగా మాట్లాడుతాం అన్నమాట. ఇప్పుడు లెక్సే బావమరదల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత ఫ్రీగా జోవియల్ గా ఎలా ఉంటారు. సో నేను ఆ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఒక వైఫ్ ని ఫీల్ అయ్యా. సో అందుకే అది బాగా వచ్చింది. వేరే చాలా ఉంది కదా బిగ్ బాస్ లో. వన్ సెకండ్ నాకు ఎవరైనా ఒకటి అన్నారు అనుకోండి, అరే మనం కూడా మిస్టేక్లు చేస్తాం కదా, ఆ మిస్టేక్ ని పిన్ పాయింట్ చేసుకొని వాళ్ళని తిట్టేయాలని కాదు, ట్రై చేద్దాం. వాళ్ళు పదే పోక్ చేస్తే అప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అవుతా, అప్పుడు నేను షౌట్ చేస్తా. పదే పోక్ చేయకపోతే నేను కామ్ గా, అంటే ఇట్స్ ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్ లో, దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి, ఆ టైప్. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు రీతు అంతకు ముందు తెలీదు, ఏదో ఒకసారి చూసాను కానీ. బట్ నేను హౌస్ లోకి వెళ్లే ముందు చాలా మంది చాలా చెప్పారు. కొంతమంది ఏమో లవ్ ట్రాక్లు పెట్టుకో అని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉండో లేకపోతే బిస్కెట్ అవుతావు అని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళది వీళ్ళది ఏం ఫాలో అవ్వం, మనకు నచ్చిందే ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు, అంటే మనకు నచ్చింది చేసినా వాళ్ళు చెప్పింది చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తను నాకు తీసుకునే, అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి విష్ చేయడం. ఇప్పుడు
రీతుకి వాళ్ళ ఫాదర్ లేరు. బట్ తన లైఫ్లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా సపోర్ట్ చేసుకుంటూ అది నాకు బాగా నచ్చింది మేడం. అంటే షీఈ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం, అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యున్ గా కోరుకునేటప్పటికి నాకు కనెక్ట్ అయిపోయింది అన్నమాట. అట్ ది సేమ్ టైం మేమిద్దరం, నేను డిష్ వాషింగ్ మానిటర్ తన ఎవ్రీడే, తన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాషింగ్ చేయాలి. సో ఆబ్వియస్లీ సో ఆ సరదా, ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ నేను భయపడుతున్నప్పుడు లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు ఏం కాదు నువ్వు సేవ్ అవుతావు అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా బాగా అనిపించి ఆటోమేటిక్గా పర్సన్ కనెక్ట్ అయిపోతున్నాను. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తాం? కావాలనుకున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుందా? అలగడాలు లేకపోతే అరవడాలు మళ్ళీ కలవడాలు కావాలని అన్ని చేయలేం. అట్ ది సేమ్ టైం అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటాం? పైగా నాకేం కూడా కాదనుకున్నానంటే అది జెన్యున్ గా ఉన్నట్టే కదా. యా, అది ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశాను అంటే ఆల్రెడీ నామినేషన్ ఉంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్, నాకు ఎలా చెప్పాలో అర్థం కాల. నార్మల్ చెప్తుంటే వినట్లేదు. అలా నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపించలేదు. సో అందుకే సింపుల్ గా చెప్పాను, అర్థం చేసుకునేదని. యా, అదే జరిగింది. థ్యాంక్ యూ. లేదు, యాక్చువల్ స్టార్టింగ్ నుంచి సరదాగా ఉన్నా, మధ్యలో ఒక 3 weeks అంత సరదాగా ఎవరితో లేను, కానీ రిమైనింగ్ అంత అంటే నేను కొంచెం ఎమోషనల్ అనమాట. నా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా సినిమాకి వెళ్తే కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి, అంటే చిన్నప్పుడు ఆ టైంలో. సో అలాంటి పర్సన్ నేను స్ట్రాంగ్ అవుతూ 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 వచ్చాను అనమాట. లేదు, నేను సరదాగా అంటే మన ఫ్రెండ్స్ లో కొంతమంది కొన్ని చెప్తూ ఉంటే చెప్పరా ఇంకా అని అంటాం కదా, ఆ టైప్ లో సరదాగా వచ్చిన మాటలు అవి అంతే. అవి ఏంటంటే మనం కొన్ని కావాలని చెయ్యం, జనరల్ గా వచ్చేస్తే. అలా ఏం లేదు, మేబీ మీరు ఆ ఐస్ తో చూస్తున్నారు అంతే. నేను వెయిట్ చేస్తున్నానండి. మీరు అందరూ గట్టిగా అనుకోండి, నాకు అనిపించాలని మేనిఫెస్ట్ చేయండి, అయిపోతుందేమో ఈ ఇయర్ లోనే. థ్యాంక్ యూ సో మచ్. అయితే రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న టాస్క్ లో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. సో మీరు కెమెరా దగ్గర వచ్చి రీతు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు. సో మీకు అప్పుడు అంటే ఎవరు నిజంగా సపోర్ట్ చేయలేదు? యా, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి కూడా హౌస్ మేట్స్ లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలా. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్ లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతో కొంత కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయలే. బట్ నాకు సపోర్ట్ చేసిందల్లా రీతు ఒకటే. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడు సపోర్ట్ రాలా. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్ లోనే నన్ను 7 weeks పెట్టలేదు.